రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుందని తహసీల్దార్ శేషఫ్ఫని పేర్కొన్నారు. ఎమ్మిగినూరు మండల పరిధిలోని సంబంధించిన గ్రామాలకు భూ సమస్యల గురించి రెవెన్యూ సదస్సును స్థానిక కున్ని కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు, స్పెషల్ అధికారి విజయ్ కుమార్, ఎండోమెంట్ అధికారి వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూముల సమస్యలపై గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరిస్తామని అన్నారు. అర్జీలు స్వీకరించిన వెంటనే రసీదులు ఇస్తారని, అదే రోజు ఆన్లైన్లో నమోదు చేసి 40 రోజుల వ్యవధిలో విచారణ చేసి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. చేపట్టినటువంటి ఈ రెవెన్యూ సదస్సులు ఈరోజు అనగా 10వ తేదీ డిసెంబర్ నెల 2024 తేదీన ఎమ్మిగనూరు నందు కున్ని కళ్యాణ మండపం నందు జరుపుకుంటున్నాము. ఇది ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 2025 8వ తేదీ వరకు కూడా మనకు ఈ రెవెన్యూ సదస్సులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సులలో భూమికి సంబంధించి అన్ని రకాలైనటువంటి సమస్యలు, మిగులు భూములు కానీ, ఈనాం భూములు కానీ, ఎంక్రోచ్మెంట్స్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ, అదేవిధంగా ఇంటి పట్టాల విషయం కానీ, ప్రభుత్వ భూముల ఆక్రమణ కానీ, ఏ రకమైన సమస్య అయినప్పటికీ ధైర్యంగా మన రైతు సోదరులు కానీ, మామూలుగా పబ్లిక్ కానీ అర్జీలు ఇచ్చి ఖచ్చితంగా మీరు కొంచెం రెవెన్యూ సదస్సులు జయప్రదం చేయాలా. వీటన్నిటికీ రెస్పాన్సిబుల్గా మనం ప్రతి ఒక్క అర్జీకి రసీదిస్తున్నాం. అదేవిధంగా జనవరి 8 నుంచి 45 రోజుల లోపల వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో కోర్టు కేసులు, అదేవిధంగా మనకు తగాదాలు సీరియస్గా ఉండి కొంచెం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు అనుకునే ఏదన్నా 1-2 కేసులను మినహాయించి మిగిలినవన్నిటికీ మనం పరిష్కారం చూపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని కేసులను 6 కేసుల కూడా టేకప్ చేస్తున్నాము. వాళ్లకు సంతృప్తి స్థాయి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. మనకు ఏదైనా కానీ ట్రాన్స్పరెంట్ మేనర్లో భూముల వివరాలు వాళ్ళకి అందరికీ డైరెక్ట్గా లైవ్లోనే రికార్డులు చూపిస్తూ ఆన్లైన్లో ఏమున్నాయి, ఎఫ్ఎంబిలో ఏముంది, మిగతా రికార్డు